2027లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి అవుతారని చెప్పి ఈ మధ్య నేషనల్ మీడియాలో ఒక రేంజ్లో చర్చ నడిచింది. 2026 ఆయనకి ఎలా ఉంటుంది? 27లో రాష్ట్రపతి అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందా? లేదు, ఆయన జాతకంలో లేదు. రాష్ట్రపతి ఏంది నినాకమన్నా కొన్ని ఛానల్స్ చూసిన ప్రధానమంత్రిని ఇస్తారు. ఎందుకు నవ్వుతారు? నేను నిజమే అంటున్నాను. ఏం చెప్పాలి ఇక అంతే. మీ అంచనా ప్రకారం ఏంటి అసలు 26 ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి? ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, అదొక్కటే. ఓకే, అదొక్కటే, ఇంకంతకంటే చెప్పదలుచుకుంది ఏంది. ఎందుకంటే ఇద్దరిని వేరువేరుగా చూడలేము. కేసీఆర్ గారిది చంద్రబాబు గారిది ఒకటే రాశి, కర్కాటక రాశి. సో ఇద్దరి జాతకంలో ఆరోగ్యమే ఇబ్బంది కనిపిస్తుంది, వేరే ప్రాబ్లమ్సే లేవు వాళ్ళకు. వాళ్ళకు వేరే ప్రాబ్లం, ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇద్దరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఓవర్కమ్ చేస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడాల్సింది ఏం లేదు, జస్ట్ ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటే చాలు. ఆయనకు ఆరోగ్యమే సమస్య, ఇంకా వేరే ఏం లేదు. ఆరోగ్యం చూసుకుంటే ఆటోమేటిక్గా బండి నడుస్తూనే ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. 2026 పవన్ కళ్యాణ్కి ఎలా ఉంటుంది? సూపర్ ఉంది. ఎట్లా? ఇద్దరిది ఒకటే రాశి, ఇక్కడ కేటీఆర్ది ఒకటి, ఆయనది ఒకటి, మకర రాశి. ఇప్పుడు ఆల్రెడీ సూపర్గానే ఉంది కదా, ఇంక కొత్తగా ఉంది. ఆయనకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? ఏముండవు, ఇబ్బందులు ఏం లేవు. ఆయన ఏపీలో కూటమిలో లుకలుకులు అని చెప్పి బాగా నడుస్తుంది. ఆ 26లో ఏమైనా ఎక్కువ అవుతుంది? ఏం రాదు, ఇప్పటింతలో ఏం రావు. ఇప్పటింతలో వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు, ఇప్పట్లో లేరు. ఈ ఇయర్ బాగానే ఉంటుంది, లుకలుకలు అయితే రావు. ఓకే, ఈ ఇయర్ అయితే లుకలుకలు రావు. ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తే 2027 నుండే సంచలనాలు ఉంటాయి తప్ప 26లో అయితే ఏమీ ఉండవు. ఏదన్నా మీకు ప్రాబ్లం వస్తే నితీష్ కుమార్ ఎఫెక్ట్ అవ్వచ్చు. నితీష్ కుమార్కి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి అక్కడ. సో అక్కడ ఏమన్నా ఎఫెక్ట్ అయితే సెంట్రల్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా గొప్ప. అంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. బట్ నేను అనేది ఏంటంటే నితీష్ కుమార్కు కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. నా జాతకం ప్రకారం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నితీష్ కుమార్ గారికి, చంద్రబాబు గారికి, కేసీఆర్ గారికి ఆరోగ్యపరంగా వీళ్ళు జాగ్రత్తలు వహిస్తే చాలు, మిగిలినవన్నీ వాళ్ళకి హ్యాపీగా వెళ్ళిపోతుంది పొలిటికల్ లైఫ్. పవన్ కళ్యాణ్ ఈ పేరు తీసుకొస్తే అభిమానులు మాత్రమే కాదు, ఖచ్చితంగా అడగాలనేటువంటి ప్రశ్న, అడగకపోతే ఎందుకు అడగలేదని నిలదీసేటువంటి ప్రశ్న. రాబోయే రోజుల్లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? 29 వరకు లేదు, తర్వాత చూద్దాం. అప్పటికి మారే ఛాన్స్ ఉంటుంది. మారుతాయి కదా జాతకాలు. నేను అనేది జాతకాలు మారుతాయి కదా, ప్రతి 2.5 సంవత్సరాలు జాతకాలు మారుతూ ఉంటాయి. సో నేను అనేది జాతకాలు మనం మారినప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకుని 26 గురించే మాట్లాడుకుంటున్నాం. సో 2027 ఎట్లుంటుంది, 28 ఎట్లుంటుంది అనేది నేను అప్పటి జాతకాన్ని, పంచాంగాన్ని విశ్లేషించి, వ్యక్తిగతమైన అంశాలను విశ్లేషించి మాట్లాడతా కానీ డైరెక్ట్గా 2029 జరగబోతుంది అని నేను చెప్పలేను కదా.